అండి. డే 4 ఫర్ 60 డేస్ ఛాలెంజ్. ప్రతిరోజు ఒక ఛాలెంజింగ్‌గానే ఉంది. సో, డే 1 మనం నెగెటివ్‌గా క్లోజ్ అయ్యాం. డే 2, డే 3 పాజిటివ్‌గానే క్లోజ్ అయ్యాం. ఓ రోజు 1400, ఓ రోజు రూ. 1000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఫస్ట్ రోజు మాత్రం డే 1లో 1300 నెగెటివ్ అయిపోయింది. అండ్ డే 4లో చూసుకుంటే రూ. 2000 లాస్ అనేది బుక్ అయింది. బికాస్ ఆఫ్ ఓన్లీ 2 కాయిన్స్ వల్ల అవి ఓవర్ స్టాప్ లాస్ పెట్టడం వల్ల హిట్ అయిపోయాయి. కాబట్టి అంటే ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పటి వరకు రూ. 1000 లాస్‌లోనే ఉన్నాం మనం 4 డేస్‌లో. కానీ ఛాలెంజింగ్‌గా అనిపిస్తది ఒక్కొక్కసారి. ఎందుకంటే కాయిన్స్ అనేవి మొమెంటమ్ స్పీడ్‌గా వచ్చేసినాయంటే టార్గెట్ మనకి 1 డేలో 2 డేస్‌లోనే ఇచ్చేస్తాయి. లేదు అనంటే నెగెటివ్ స్టార్ట్ అయింది, దాంట్లో రివర్సల్ స్టార్ట్ అయిపోయింది అనంటే చాలా స్పీడ్‌గా ఫాలో అవుతూ ఉంటాయి. అందుకోసం మనము ట్రైలింగ్ చేసుకుంటూ పోవాలి, లేకపోతే ఇబ్బందిగా ఉంటది మనకి. సో, చూడాలి ఏమైతాయి అనేది అర్థం కావడం లేదు. సో, డే 4 నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది డే 4. సో, డే 4 కూడా నేను లాస్‌లో బుక్ చేసుకోవాల్సి వచ్చింది. 19 ట్రేడ్స్ తీసుకున్నాను. థ్యాంక్ యూ.